నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలను ముందుకు తీసుకెళ్లడం కోసం సిపిఎం, సిపిఐ, జనసేన, బీఎస్పీ ఓ ప్రత్యామ్నాయ ఫ్రంట్గా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధమైనవి. ఇప్పటికే సిపిఎం ముందు భాగాన్ని నిలబడి సిపిఐ, జనసేనతో కలిసి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధాన సభలు జరపడం జరిగింది. అట్లానే ప్రజానికానికి ఆంధ్ర రాష్ట్రంలో కీలకమైనటువంటి ప్రత్యేక హోదా సమస్య మీద కానీ, లేదా ఇతర రైతాంగ సమస్యల మీద కానీ, లేదు ప్రజానికం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, కార్మికులు, ఉద్యోగస్తులు, వివిధ తరగతుల్లో విద్యా, వైద్య రంగాల్లో వివిధ తరగతుల్లో ఎదుర్కొనే సమస్యల మీద సిపిఎం పెద్ద ఎత్తున ఈపాటికే రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు నిర్వహించింది. ఈ పోరాటాల్లో జనసేన కూడా మేము కలిసి వస్తామని చెప్పేసి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు 1 సంవత్సర కాల వ్యవధి నుంచి అనేక పోరాటాల్లో సిపిఎం, సిపిఐ పోరాటాలు మద్దతుగా నిలుస్తూ ఉన్నారు, ప్రజల దగ్గరకు వస్తూ ఉన్నారు. వాస్తవానికి జనసేన వెనకాల ఈరోజు పెద్ద ఎత్తున యువత కదులుతున్న పరిస్థితి ఉంది. ఒక రాజకీయాల్లో కొత్త శక్తిగా, యువరక్తంగా జనసేన తరపు వస్తూ ఉన్నారు. ఈరోజు నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాల్లో సిపిఎం జనసేనతో ఎన్నికల పొత్తు ఏర్పరచుకోవడానికి కూడా కీలకమైన అంశం అది. ఈరోజు యువతలో మార్పు వస్తుంది కాబట్టి యువతలోకి రాజకీయాలు, మంచి రాజకీయాలు, ఆరోగ్యమైన రాజకీయాలు తీసుకెళ్ళడం కోసం ఈ పొత్తు ఏర్పడింది. దీనిలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల పొత్తులు నియోజకవర్గాల్లో సిపిఎం, సిపిఐ, జనసేన ఎక్కడ పోటీ చేయాలనేటువంటి నిర్ణయం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు రేపల్లి పట్టణంలో జనసేన అభ్యర్థి నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్లో సిపిఎం శ్రేణులు, సిపిఎం పార్టీ సానుభూతి పరులు ఉత్సాహభరితంగా పాల్గొనడం జరిగింది. ఈ నామినేషన్ సందర్భం నుంచి రేపు ఎన్నికల ప్రచార కాలం వ్యవధి వరకు కూడా రేపల్లి నియోజకవర్గం పరిధిలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఈ పొత్తు సిపిఎం, సిపిఐ, జనసేన నూతన రాజకీయ ప్రత్యామ్నాయ విధానాలు, ఈ విధానాల్లో భాగంగా కార్మిక వర్గం మీద మా విధానాలకు సంబంధించి, రైతాంగానికి సంబంధించి, కౌలు రైతులకు సంబంధించి, అట్లనే మొత్తం మహిళలకు సంబంధించి, మద్యపానానికి సంబంధించి, ఇతర విద్యారంగం, వైద్య రంగం, వీటన్నిటి మీద సిపిఎం ప్రత్యామ్నాయ విధానాలని మేనిఫెస్టో రూపంలో చేయడం జరిగింది. ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి విధానాలు, ఈ విధానాలు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకుంటున్నాము. దానిలో భాగంగా ఈ పొత్తుల్లో భాగంగా ఈ ప్రాంతంలో పోటీ చేసినటువంటి జనసేన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, జనసేన అభ్యర్థి ఈ రేపల్లి ప్రాంత జనసేన అభ్యర్థి కమతం సాంబశివరావు గారిని, అదేవిధంగా పార్లమెంటు పరిధిలో బీఎస్పీ పార్టీకి కేటాయించడం జరిగింది. బీఎస్పీ పార్టీ దేవానందం గారిని గెలిపించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేయడానికి పూనుకోవడం జరుగుతోంది. ఈ ప్రచారంలో భాగంగా వివిధ రూపాల్లో ప్రచారం కూడా, ఈ స్థానిక సమస్యలు ఏవైతేనో ఈ రేపల్లి ప్రాంతంలో రైతాంగానికి సంబంధించి పంటలు పండించడానికి అవసరమైనటువంటి నీటి సదుపాయంలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఒక్కో మండలంలో రేపల్లి రూరల్ ప్రాంతంలో ఒక రకమైన సమస్య ఉంది రైతాంగానికి. చెరుకుపల్లి మండలంలో 9 గంటల ఉచిత విద్యుత్ నిరంతరాయంగా ఈపోవటం వల్ల ఆ రకమైన సమస్య ఉంది రైతాంగానికి. అట్లనే ఈ ప్రాంతంలో ఇంతకుముందు మొక్కజొన్న, అట్లనే ఈ పెతాయి తుఫాను ఇట్లాంటి నష్టమైనటువంటి వాళ్ళ యొక్క డబ్బులు కూడా పెద్ద సంఖ్యలో, మొక్కజొన్నకు సంబంధించి పెద్ద సంఖ్యలో డబ్బులు రాలేదు. ఇట్లాంటి రైతాంగ సమస్యల మీద, అట్లానే విద్యారంగానికి సంబంధించి ఈ ప్రాంతం అభివృద్ధిలో భాగంగా పాలిటెక్నికల్ కాలేజీ పక్కా భవనం నిర్మించాల్సింది, దానికోసం విద్యార్థి సంఘాలు పోరాటాలు నిర్వహించినాయి. అట్లానే సామాజికంగా అంబేద్కర్ భవనం కోసం పోరాటాలు జరిగినాయి. దళితుల శ్మశాన వాటికల కోసం, దళితుల నివాస ప్రాంతాల్లో సౌకర్యాలు కల్పించడం కోసం వీటి మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయాలనుకున్నాం. అట్లనే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వివిధ రకాలైన సమస్యలు, రేపల్లి లాంటి పట్టణాల్లో ఈరోజు పట్టణాల్లో జనాభా పెరుగుతూ ఉన్నారు. పట్టణాల్లో ఇందిరమ్మ మొదటి విడత దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా, అంటే దాదాపు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో సెంటు భూమి కూడా పంపిణీ చేయలేదు. అయితే ఈ కాలంలో పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు ఇవ్వటం కాదు, మేము ఇల్లు కట్టించిస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున అర్జీలు పెట్టించారు. మన ఈ పక్కనే ఉన్నటువంటి ఆరవపల్లి ప్రాంతంలో ఒక 1350 మందికి మేము ఇల్లు కట్టిస్తామని చెప్పేసి ₹1,00,000, 50,000, 25,000 రూపాయలు పెద్ద ఎత్తున ప్రజల దగ్గర నుంచి డబ్బులు మున్సిపాలిటీ వాళ్ళ ఖాతాల్లో జమ చేశారు. కానీ ఈ రోజు వరకు ఆ 1300 పేర్లకు సంబంధించిన స్పష్టమైన వివరం లేదు, బహిరంగంగా బయటకు తీసుకురాలేదు. వీటన్నిటి మీద ప్రజలకు సంబంధించి ఈ డబ్బులు వసూలు చేసినట్టు 1300 మందికి వెంటనే అపార్ట్మెంట్లు కట్టివ్వాలి, ఏ పార్టీ గెలుపొందినా సరే. అట్లానే వివిధ రకాలైన సెక్షన్స్, ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంలో 100 రోజులు పని దొరకని నేపథ్యంలో భవన నిర్మాణం, కన్స్ట్రక్షన్ రంగంలో పెద్ద ఎత్తున ఈరోజు కార్మికులు పనిచేస్తున్నారు. ఈ కార్మికులు నిలబడడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ప్రమాదాలు జరిగినప్పుడు మంచి చెడుల గురించి మాట్లాడుకోవడానికి కానీ భవన నిర్మాణ కార్మికులకు అడ్డాలు లేవు. ఈ భవన నిర్మాణ కార్మికుల అడ్డాలకు సంబంధించి కానీ, మొత్తం మహిళలకు సంబంధించి ఈరోజు మద్యపానాన్ని నిషేధించే దానిలో భాగంగా బెల్ట్ షాపులు మేము పెట్టమని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ రేపల్లి నియోజకవర్గంలో రేపల్లి, నగరం మండలము, చెరుకుపల్లి ప్రతి మండల కేంద్రంలో సుమారు
పదుల సంఖ్యలోనే బెల్ట్ షాపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ బెల్ట్ షాపుల నిర్వహణ ద్వారా పెద్ద ఎత్తున ఈరోజు మహిళలు ఒంటరి మహిళలుగా భర్తలు మద్యపానానికి బానిసలైపోయి చనిపోయిన సందర్భాల్లో ఒంటరి మహిళలు అనేక మహిళలు రోడ్డున పడుతున్న పరిస్థితి ఉంది. ఈ సమస్యల మీద అట్లనే మొత్తంగా చూసినప్పుడు ఈ ప్రాంతంలో అనేక ఏరియాల్లో అనేక రకాల ఒక్కో ప్రాంతంలో ఒక రకమైన సమస్యలు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో భూములకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో రైతాంగ సమస్యలు ఉన్నాయి, కొన్ని ఏరియాల్లో కార్మికుల సమస్యలు ఉన్నాయి. మొత్తంగా నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు వీటన్నిటి మీద గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ లేదు గత పాలకులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసినటువంటి విధానాలు ఈ 20 సంవత్సరాల కాలంలో 30 సంవత్సరాల కాలంలో పాలకులు అవలంబించినటువంటి విధానాలు రేపల్లి ప్రాంతం ఈ రాజధాని ఏర్పడిన తర్వాత ఇప్పుడు దిగువ ప్రాంతంగా అభివృద్ధి అవ్వాల్సినటువంటి ప్రాంతం ఇప్పుడున్నటువంటి మేము అభివృద్ధి చేస్తామని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి చెప్తున్నారు. కానీ ఈ నిధులు ఈ అభివృద్ధి అనేటువంటిది కొంతమేరకు ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో ఎక్కడో కొన్ని సదుపాయాలు కానీ ప్రజలకు కానీ నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగం కూడా అభివృద్ధిలో భాగంగా ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ లేదా ఒక మధ్యతరగతి చిన్న వ్యాపారస్తులు లేదా ఇంకొకళ్ళకు ఉపాధి కల్పించే పద్ధతుల్లో పద్ధతులు లేవు. వీటన్నిటి మీద మేము సిపిఎంగా మొత్తం ఈ నూతన ప్రత్యామ్నాయ రాజకీయ విధానాల్లో భాగంగా ప్రజల్లోకి వెళ్ళడం కోసం ఒక ముమ్మరమైనటువంటి ఎన్నికల్లో ప్రజలు ఏ రకంగా ఉండాలి అట్లా దేశవ్యాప్తంగా విధానాలకు సంబంధించి ఇంతకుముందు ప్రస్తావించాం. బీజేపీ మతోన్మాద విధానాల్లో భాగంగా నోట్ల రద్దు కానీ దేశాన్ని దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ శక్తులు ఎవరైతే విదేశాలు పారిపోతే వాళ్ళని తీసుకొస్తా ఉన్నారు, నల్ల డబ్బిస్తూ ఉన్నారు. ఏ ఒక్క పని కూడా బీజేపీ చేయలేదు. బీజేపీ చేసినట్టు వ్యవస్థను వీటన్నిటిని కూడా ఎన్నికల ప్రచారం ద్వారా ప్రజల ముందుకు సిపిఎం తీసుకెళ్ళిపోతుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. Please like, share and subscribe your YouTube channel AS Creations.